కేకా ఐస్ క్రీమ్. చూసారా ఫ్రెండ్స్ ఎంత రౌండ్గా వచ్చిందో. సాఫ్ట్ కాలుతుంది. పాక వేడిగుంది, గులాబ్ జామ్ వేడిగుంది. సూపర్. హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి అయితే మా చెల్లి వాళ్ళ పాప హాలిడేస్కి వచ్చింది కదా, ప్రతిరోజు వీడియోస్లో చూస్తున్నారు. తను బర్త్డేనమాట. తన బర్త్డే అంటే సింపుల్గా సెలబ్రేషన్ అయితే చేసాము. గులాబ్ జామ్ చేసింది స్వీటీ తన చేతుల మీద, చాలా బాగా వచ్చింది. తర్వాత కేక్ కటింగ్ అయితే ఉంది, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇద్దరం కలిసి డీమార్ట్కి వెళ్ళి గులాబ్ జామ్ ప్యాకెట్స్ అవి తీసుకొచ్చి గులాబ్ జామ్స్ అయితే ప్రిపేర్ చేసాము. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అలాగే ప్రదీప్ వాళ్ళ సిస్టర్ కోసం ఐస్ క్రీమ్ కేక్ అయితే తీసుకొచ్చాడు. ఈవినింగ్ కట్ చేసిందనమాట. తీసుకొని ఇష్టం వచ్చింది. చేసా. ఈవినింగ్ పూజ చేయడానికి దీపారాజన ఆయిల్ అయితే లేదు, దానికోసం వెతుకుతున్నాం అనమాట ఇద్దరం. ఎంతసేపు చూసినా మాకైతే కనిపించలేదు. పూజ సంబంధించిన ఐటమ్స్ మొత్తం ఒకసాటే ఉంటాయి, కాకపోతే ఆయిల్ బాటిల్ అయితే కనిపించలేదు. తర్వాత ఇంకా అక్కడ ఉంటారు కదా, ఒక అమ్మాయి వచ్చి తీసిచ్చింది. బాగా అక్కడ ఏసీ ఉండిద్ది కదా, ఏసీ సౌండ్ అనుకుంటా, బాగా డిస్టర్బెన్స్గా అయితే ఉంది. ఇంకా డీమార్ట్కి వెళ్ళాంలే కానీ మైక్ సెట్ అయితే తీసుకెళ్ళలేదు. గులాబ్ జామ్ ప్యాకెట్స్ అయితే 2 తీసుకున్నాము. ఒకటి తీసుకుంటే ఒకటి ఆఫర్ అంట. ఆఫర్ అని చెప్తారులే కానీ 2 కలిపి కాస్ట్ అయితే వేసేశారు. తర్వాత గులాబ్ జామ్ ఫ్రై చేయడానికి ఆయిల్ ప్యాకెట్స్, దానికి సంబంధించిన యాలకులు అలాగే చక్కెర ప్యాకెట్ అవి తీసుకున్నాను. మాకు ఇక్కడ పెద్ద డీమార్ట్ అయితే ఉంది, కాకపోతే అది మెయిన్ సెంటర్ దగ్గరికి వెళ్ళిపోవాలి, కొంచెం దూరం. ఇంకా ఈ ఎండాకాలం అంత దూరం ఎక్కడ వెళ్ళాలి అనేసి ఇదైతే మా అపార్ట్మెంట్ దగ్గరలో ఉంది, చాలా దగ్గరండి. జస్ట్ అట్లా 5 మినిట్స్ వాకబుల్ అనమాట, 5 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. ఇంక ఈ మధ్య మీరు వీడియోస్లో చూస్తున్నారు కదా, ఈ చిన్న డీమార్ట్కే వస్తున్నాం. ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే కొంచెం మంచిగా ఆఫర్స్ అయితే ఉంటాయి. మనం రోజు వాడే పప్పు దినుసులు అటువంటివి అంటే ఎక్కడైనా కూడా ఒకటే కాస్టు. ఇంకా ఆయిల్ కానీ మనం వాడే షాంపూ, సోప్స్, టీ పొడి ఇటువంటివి అయితే కొంచెం ఆఫర్స్ ఉంటాయి. స్వీటీ ఐస్ క్రీమ్ తీసుకుంది కదా, నేను బిల్ వేపిస్తుంటే లేట్ అయిపోతుంది, నా ఐస్ క్రీమ్ మొత్తం కరిగిపోయిద్ది, ఫ్రిడ్జ్లోంచి తీసింది కదా, ఫాస్ట్ కానీ అని అంటుంది. ఇంకా బిల్లు వేసారో లేదో తీసుకొని తినేస్తుంది. ఐదు నిమిషాల్లో వచ్చేసాము, చాలా దగ్గర అని చెప్పా కదా. ఇంకా ఇంటికి వెళ్ళి గులాబ్ జామ్స్ అయితే చెయ్యాలి. అవి ఉండల్లా చేయడానికి అయితే చాలా టైం పట్టిద్ది కదా, ఇద్దరం కూర్చొని ప్రిపేర్ చేసాము. విజయవాడ వెళ్తే ఎక్కువ మా చెల్లి గులాబ్ జామ్ చేసిద్ది, నేను ఇక్కడైతే చేయను. ఎక్కువ పాయసం, పరమాన్నం అటువంటివి ఎక్కువ ఇష్టపడతారు వీళ్ళు.
అందుకోసం గులాబ్ జామ్ అయితే ఎప్పుడు చేయలేదు, మీకు వీడియోలో కూడా ఎప్పుడు చూపించలేదు. అక్కడ చూసారా ఎదురింటక్కులు చక్కగా గార్డెన్లో కూర్చొని పేపర్ చదువుకుంటున్నారు ప్రశాంతంగా. ఈరోజు స్వీటీ బర్త్డే సందర్భంగా తన చేత్తో గులాబ్ జామ్ చేస్తుంది, అందరికి ట్రీట్ ఇచ్చిద్దంట. అంతేనా స్వీటీ? స్వీటీ బ్రహ్మాండంగా వచ్చిన వంటకాల్లో గులాబ్ జామ్. ఏమైనా టిప్ చెప్పొచ్చుగా ప్రేక్షకులకి స్వీటీ? గులాబ్ జామ్ పగలకుండా ఎలా రావాలి, రౌండ్గా ఎలా మంచిగా చేయాలి? చెప్పలేమ్మా, నీకు తెలిసిన టిప్స్ ఏమన్నా ఉంటే. నాకు మాత్రం గులాబ్ జామ్ చేయటం రాదు, నేను ఎప్పుడు చేయలేదు, అందుకోసం ఒక్కసారి కూడా వీడియో షూట్ చేయలేదు నేను. కొంచెం ఉంచితే పోయిద్దాం అంటే, ఒకేసారి మనం పాలు ఎక్కువ వేసేసామంటే కొంచెం పిండి లూజ్ అయిపోతే మళ్ళీ కలపడానికి కావాలి కదా. అంతే కానీ కొంచెం కూడా దిగి పక్కకి, అంత కాన్ఫిడెంట్ అనమాట. ఓకే, కానీ పర్ఫెక్ట్గా రావాలి. చల్లని వెరీ గుడ్. మెగడతో పాటు కోసి సరిపోతాయిగా. కొంచెం కూడా వాటర్ వేయకుండా పాలతోనే కలిపేసింది. పాలు మాత్రం ముందే కాగబెట్టేశాను, కాచి చల్లార్చిన పాలు మేగడతో సహా వేసేసింది. పాలు సరిపోయినాయి కరెక్ట్గా. అయిపోయిందా కలపక? అయిపోయింది. ఇప్పుడు 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఏది సాఫ్ట్గా వచ్చింది పిండి, చూద్దాం. వెరీ గుడ్. 5 నిమిషాలు సరిపోద్దిగా. పంచదార పాకం వేద్దాం ఈలోపు. పంచదార ఉందా తీసుకొచ్చింది, బయట ఉన్నట్టుందిగా, తీసుకొస్తా. కొలత ఏం అవసరం లేదు, చూసుకొని అలా వేసుకోవటమేనా. ఇది కొంచెం పెద్దగా ఉంది చక్కెర, మరీ సన్నదైతే కాదు, లావు చక్కెర. 4 గ్లాసుల వాటర్, 4 గ్లాసులు షుగర్ ఎంత తీసుకుందామో అంతే. 2 ప్యాకెట్స్ గులాబ్ జామ్ పిండికి 4 గ్లాసులు పంచదార, వాటర్ కూడా సేమ్ అలా వేసేసింది. షుగర్ ఎక్కువ తినే వాళ్ళకైతే ఇంకొక గ్లాస్ వేసుకోవచ్చు. మరి మనం ఎక్కువ తింటాం కదా, టీలు పాయసంలో పరమాన్నంలో ఇష్టం వచ్చినంత బెల్లం వేసి వేసుకోవటం. వెరీ గుడ్. ఇంక వాటర్ తర్వాత అంతే. అదైతే కరెక్ట్గా 4 గ్లాసులు వచ్చింది. ఫైవ్ వద్దులే, అయితే సరిపోయినాయి 4. ఈలోపు సిమ్లో పెట్టేసి మనం అవి వండలు చేసి ఫ్రై చేయొచ్చు. పెట్టేసే స్టవ్ మీద. సిమ్లో పెట్టేసే, ఇంక ఈలోపు వండలు చేసేద్దాం. 5 నిమిషాలు అయిపోయిందిగా. కొంచెం నెయ్యి తీసుకోరా. ఎందుకు చేతికి రాసుకోవటానికే? అప్పుడు స్మూత్గా వస్తాయి, ఒంట్లో పగలకుండా. సరిపోద్దిగా, నేను కూడా చేస్తా. ఎవరన్నా గులాబ్ జామ్ ఇస్తే అబ్బాయి ఎంత బాగున్నాయి, టేస్ట్ చాలా సాఫ్ట్గా
తీయగా బాగున్నాయి అనుకుంటాం, కానీ గులాబ్ జామ్ చేయడానికి చాలా ప్రాసెస్ ఉంది. మెయిన్ ఈ లడ్డూలు అంటారు కదా చిన్న సైజు, అవి ఎక్కడ పగలకుండా చాలా స్మూత్గా అవి చిన్న సైజులో రౌండ్గా చేయాలి. కొంచెం పగుళ్ళు వచ్చినా కూడా ఫ్రై చేసేటప్పుడు ఇంకా పూర్తిగా విడిపోయిద్ది అన్నమాట. అందుకోసమే ఒక గంట పట్టింది మా ఇద్దరికి. 2 ప్యాకెట్స్ వేసాం కదా, చాలా చిన్న చిన్నవి చేసాము. మళ్ళీ ఫ్రై చేసేపాటికి కొంచెం పెద్దవి, తర్వాత పంచదార పాకంలో వేస్తే ఇంకొంచెం పెద్దవి అయిపోతాయి కదా, మళ్ళీ మనం తీయటానికి కూడా విరిగిపోతాయి, పగిలిపోతాయి. పంచదార పాకంలో మంచిగా నాని ఉంటాయి కదా, అందుకోసమే చిన్న సైజే చేసాము మేమిద్దరం. చేసేటప్పుడు మాత్రం చేతికి కొంచెం నెయ్యి రాసుకున్నాం, అప్పుడు స్మూత్గా వస్తున్నాయి. నెయ్యి లేకపోతే పగిలిపోయినట్టు క్రాక్స్ లాగా వస్తున్నాయి. అందుకోసమే ప్రతిదానికి కొంచెం కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటా చేసాము. కావ్య ఊరెళ్ళిపోయింది కదా, కావ్య ఉంటే వాళ్ళిద్దరూ కలిసి మంచిగా చేసేవాళ్ళు. ఈ ఆయిల్ వేసాను, ఈలోపు బిర్యానీ వచ్చినాయి మంచిగా రౌండ్గా, క్రాక్స్ ఎక్కడా లేవులే. ఫ్రై చేసేటప్పుడు చూడాలి. పంచదార పాకం అయితే మంచిగా రెడీ అయిపోయింది. కొంచెం వెల్లడిపు ఉండే ప్యాన్ పెట్టేసుకుంటే మంచిగా ఫ్రై అయిపోతాయి, ఒకదాని మీద ఒకటి పడకుండా పగిలిపోకుండా. ఒకేసారి వేయకూడదు కానీ, అందుకనే అంటే ఒకదాని మీద ఒకటి పడకుండా ఉంటాయి. కానీ ఆ నార్మల్ కళ అయితే గుంటగా ఉండిద్ది, అన్నీ ఒకసారికి వచ్చేస్తాయి. ఇదైతే చాలా పడతాయి, విడివిడిగా ఉంటాయి చక్కగా. వేడి ఉండాలా, ఆన్ చేస్తాయి. ఇవి రెడ్గా వచ్చేలోపు ఆల్రెడీ పాకం వచ్చిందిగా. యాలకులు కూడా వేయలేదు మనం, దంచాను ఈలోపు. బిర్యానీ వచ్చినాయిరా, క్రాక్స్ రాకుండా అసలు. వెరీ గుడ్. చిన్న చిన్నగా చేసినా మంచిగా వచ్చినాయి. ఇంకా పాకంలో వేస్తే ఇంకా పెద్దగా అవుతాయి కదా. ఇంకా పాకం పెట్టుకునే పక్కకి చాలా స్టవ్ ఆన్ అందులో వేస్తే పచ్చి పచ్చిగా భుజం వచ్చినాయి. ఇంకా మనం ఫస్ట్ చేసిన సైజు ఇంత లాగా అయిపోయాయి. యాలకి పొడి దంచుతాయి లోపు. ఎన్ని ఒక 4-5 సార్లు అవన్నీ అయిపోతున్నాయి. సిమ్లో ఉంచడం బెస్ట్. మళ్ళీ మాడితే చూడ ఎలా వచ్చినాయి అలా వస్తాయి. సిమ్లోనే పెట్టారు. యాలకి పొడి దంచేస్తాను. యాలకి పొడి మంచి వస్తుంది, టేస్ట్ మంచిగా రావాలి. రెడ్గా వచ్చినాయి, ఇంకా తీసేద్దామా? అనేస్తే ఇవి ఫ్రై అయిపోతాయి. యాలకి పొడి వేసాం కదా, మళ్ళీ మంచి అరోమా వస్తుంది. ఈ పిండి బాల్స్లా చేయటం లేట్ అయింది, కానీ ఫ్రై అవ్వటం మాత్రం భలే స్పీడ్గా అయిపోతున్నాయి. స్వీటీ మంచిగా రెడ్గా ఫ్రై అయినవన్నీ తీసి ఒక స్ట్రైనర్లో వేస్తుంది. తర్వాత ఇంకా పంచదార పాకంలో వేయాలి. వచ్చినాయి ఇక్కడ పెట్టేసి ఆయిల్ ఉంటే కింద పడిపోయింది. కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక గ్లాస్ వరకు చక్కెర అయితే యాడ్ చేసుకోవచ్చు. కొంచెం తీగపాకం రావాలి, వచ్చిందో లేదో స్వీటే చూడమంటుంది.
ఒక్క రోజు ఉన్నాయి, సెకండ్ రోజు బాగా అయ్యే తన్నాడు. హ్యాపీ బర్త్డే టు యూ. బాగుంది, పంచదార లేకపోతే బాగుంది. మన ఇద్దరం ఫస్ట్ కొంచెం ఫ్రై చేసాం కదా, అవి ఇప్పుడు పంచదార పాకంలో అయితే స్వీట్ వేసింది. ఫాస్ట్గా అయిపోవాలనేసి మరీ ఎక్కువ వేసి ఫ్రై చేస్తే పగిలిపోతాయండి. కొంచెం కొంచెం వేసి ఫ్రై చేసాము, పర్ఫెక్ట్గా వచ్చినాయి. చూసారా ఫ్రెండ్స్ ఎంత రౌండ్గా వచ్చిందో. సాఫ్ట్ కాలుతుంది. పాకం వేడిగుంది, గులాబ్ జామ్ వేడిగుంది. సూపర్. చేసింది ఎవరు? వెరీ గుడ్, వెరీ గుడ్. వీడియో దగ్గరకు వచ్చి చూపించాం, నిజంగా చాలా సాఫ్ట్గా వచ్చింది. సూపర్ ఉన్నాయి, సాఫ్ట్గా, ఏది పగలలేదు, ఏది బ్యాగ్స్ రాకుండా మంచిగా సాఫ్ట్గా రౌండ్గా భలే వచ్చినాయి. మనం సేమ్ టీవీలో అడ్వర్టైజ్మెంట్లో చూస్తాం కదా, అలానే వచ్చినాయి. టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి, నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి. ఇవి టాలెంట్ అంతా స్వీటీ అనమాట. స్వీటీయే మొత్తం చేసింది, నేను జస్ట్ నిలబడి ఫ్రై చేసా అవి అంతే. ఫస్ట్ ఫ్రై చేసినవి పంచదార పాకంలో వేసాం కదా, తర్వాత ఫ్రై చేసినవి కూడా ఇంకా విడివిడిగా అలా వేసేసాము. కరెక్ట్గా పంచదార పాకం అయితే సరిపోయింది అన్నిటికీ. ఇంకా అందరికైతే బౌల్లో సర్దేసింది గులాబ్ జామ్ అందరికి. హ్యాపీ బర్త్డే స్వీటీ. అందరు గులాబ్ జాములు ఇస్తావా? రా. థ్యాంక్ యూ. ఇక్కడ 4th ఫ్లోర్లో ఉంటారు కదా ఆంటీ, వాళ్ళందరికీ గులాబ్ జామ్ ఇచ్చేసి వచ్చింది. తర్వాత ఇంకా మధ్యాహ్నమే ప్రదీప్ అను స్వీటీ బయటకు వెళ్ళి కేక్ అయితే తీసుకొచ్చుకున్నారు. ఫస్ట్ టైం అనమాట ఈ కేక్ చూడటం, ఐస్ క్రీమ్ కేకు. కూల్ కేకు, నార్మల్ కేక్ వద్దనేసి దీనికోసం నందిగా అంతా జల్లెడ పట్టి తీసుకొచ్చుకున్నారు. మొత్తానికి సాధించారు ఇద్దరు కలిసి. ఇంకా ఫొటోస్కి అయితే మంచిగా పోజ్ ఇచ్చింది. మా చెల్లి వాళ్ళు, మా అమ్మ వాళ్ళు, మా అన్నయ్య వాళ్ళు అందరూ వీడియో కాల్ చేసి లైన్లో ఉన్నారు. ఫోన్ అయితే పక్కనే ఉంది. ఇంకా స్వీటీ రెడీ అయింది, కేక్ కట్ చేసేది మొత్తం వీడియో కాల్లో చూశారు. కావ్య అయితే బాగా మిస్ అయిపోయింది పాపం. వాళ్ళ చెల్లి బర్త్డేకి లేకుండా వెళ్ళిపోయానని ఫీల్ అయిపోయింది. స్వీటీ కూడా కావ్య హాస్టల్కి వెళ్ళిపోయిందని తెగ ఫీల్ అయిపోయింది. ఇంకా 2 days ఉండమంటే ఉండకుండా వెళ్ళిపోయింది. తనకేమో అక్కడ క్లాసులు స్టార్ట్ అయిపోయింది కదా. ఇంకా స్వీటీ అయితే మంచిగా గులాబ్ జామ్ ప్రిపేర్ చేసి కేక్ కట్ చేసి మంచిగా ఎంజాయ్ అయితే చేసింది. ఐస్ క్రీమ్ కేకు చాలా బాగుందండి. తనకి చాక్లెట్ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం, ఇంకా అదే తీసుకొచ్చుకుంది. మాకైతే బటర్ స్కాచ్ ఇష్టం. గులాబ్ జామును ఐస్ క్రీమ్ కలిపి తింటే ఆ కాంబినేషన్ చాలా బాగుంది. ఎవరో చెప్పారు, నేను ఇప్పుడే ట్రై చేసాం స్వీటీ నేను. ఇంకా వాళ్ళ పెదనాన్న కూడా స్వీటీకి ఐస్ క్రీమ్ తినిపిస్తున్నారు, ఐస్ క్రీమ్ కేకు. తర్వాత ఇంకా ప్రదీప్ కూడా వచ్చాడు. తన వీడియోలో అయితే పడలేదు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.